వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, అట్టు మాడాకేసి పప్పు చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సంగట్లేకైనా, రోటీలేకైనా, వైట్ రైస్ లేకైనా చాలా బాగుంటుంది పప్పు. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. అట్టు మాడాకు శుభ్రంగా కడుక్కోవాలి, కుక్కర్లో వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, బ్యాళ్ళు వేసుకోవాలి, రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి, పసుపు వేయాలి, 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్ల తర్వాత ఇలా మూత తీసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికాయి నీళ్ళు. పప్పుచారు పక్కన ఉంచేయాలి. చక్కగా ఉడికిపోయాయి. మిరపకాయలు అయితే నేను పక్కన వేస్తున్నాను కొన్ని. మా పిల్లోళ్ళు కారం తినరు కాబట్టి నేను తినే అన్నంలో ఈ మిరపకాయలు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలి పప్పును. ఇలా మెత్తగా రుద్దుకోవాలి. చాలా బాగుంటుంది ఈ పప్పు. చూడండి, ఇలానే రుద్దుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాను పప్పులో. చూడండి, చక్కగా మెదిపోయింది. పప్పు చారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక చూడండి, తిరువాత గింజలు వేసుకోవాలి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, తిరువాత గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎగుతున్నాయి. చూడండి, ఇలా వేగాలి. నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుతున్నాను, అందుకే కాస్త లేట్ అవుతుంది. తెల్లగడ్డలను కాస్త అలా పగలగొట్టుకోవాలి. తిరువాతలో వేగాక మంచి స్మెల్ వస్తుంది తెల్లగడ్డలది. ఇప్పుడు తిరువాత తీసుకొని పప్పు చారులో వేసుకోవాలి. చూడండి, పప్పు చారులో తిరువాత వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పు వేసుకోవాలి తిరువాతలో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. చూడండి, పప్పు అయితే తయారైపోయింది. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మంచి స్మెల్ వస్తుంది పప్పు. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగట్లేకైనా చాలా బాగుంటుంది పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.